హే గైస్, అందరు బాగున్నారు కదా. ఇవాళ నేను పెసరపప్పు బూళ్ళు, కొంతమంది పోళ్ళు బూళ్ళు కూడా అంటారు, అది ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ పెసరపప్పు నేను 100 గ్రామ్స్ తీసుకున్నాను, అది మిక్సీ పట్టేసుకున్నాను. స్టవ్ ఆన్ చేసేసుకొని ఇలా మనం ఇడ్లీ లాగా పెట్టేసుకోవాలి ముద్ద. ఇప్పుడైతే ఇడ్లీ అయిపోయింది, ఒకసారి తీసి చూపిస్తాను. ఇదైతే ప్రిపేర్ అయిపోయింది. ఇది చల్లగా అయిపోయిన తర్వాత పొడి పొడిగా మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా కొబ్బరికూర ముందుగా ప్రిపేర్ చేసుకున్న కొబ్బరికూర పాకం అనేది ఇలా పొడి పొడిగా ఉంది కదా, కొంచెం పొడి పొడి చేసేసుకొని దీంట్లో వేసేసుకోవాలి. వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకొని ఒక 5 స్పూన్ లాగా షుగర్ అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఘీ ఒక 1 స్పూన్ యాడ్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. యాలక్ పొడి కూడా వేస్తారు, నేను కొబ్బరికూర పాకం తీసినప్పుడే యాడ్ చేసేసాను, సో అందుకే మరి ఇప్పుడు అవసరం లేదు. ఇప్పుడైతే ముద్ద అయితే రెడీ అయిపోయింది. ఇది చిన్న చిన్న ముద్దల్లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ఉండల్లాగా అన్నీ చేసేసుకోవాలి. ఉండలు అయితే ప్రిపేర్ అయిపోయింది. సోయా కోసం బియ్యం పిండి 2 స్పూన్ యాడ్ చేసుకోవాలి. మైదా 1 స్పూన్ యాడ్ చేసుకోవాలి. ఇది బాగా మిక్స్ చేసుకొని వాటర్ వేసుకొని పల్చని ముద్దలాగా ప్రిపేర్ చేసుకోవాలి. దీంట్లో చిటికెడంతా సాల్ట్ యాడ్ చేసుకోవాలి, టేస్ట్ బాగుంటుంది. చీని 1/2 స్పూన్ యాడ్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇది పల్చగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా పల్చగా మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. ఇప్పుడు ఇది డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం ఒక్కొక్కటి డిప్ చేసి డీప్ ఫ్రై చేసేసుకోవాలి. ఇలా అన్నీ డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇది హై ఫ్లేమ్లోకి మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం కొంచెం. ఇప్పుడైతే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది కదా, డీప్ ఫ్రై అయిపోయింది. ఇది మనం దీనికి పోళ్ళు బూళ్ళు అంటారు, ఇంకా పెసరపప్పు బూళ్ళు కూడా అంటారు. మీరు ఏంటంటారో కింద కామెంట్ చేయండి. ఇదైతే డీప్ ఫ్రై అయిపోయింది, నేను మొత్తం తీసేసుకుంటాను. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. దీంట్లో మనం శనగపప్పు బూళ్ళు చాలామంది చేస్తారు, మేము పెసరపప్పు బూళ్ళు కూడా చేస్తాం. దీనికి పోళ్ళు బూళ్ళు కూడా అంటారు. ఇదైతే డీప్ ఫ్రై అయిపోయింది, ఇప్పుడు తీసేసుకోవాలి. ఇప్పుడైతే పోళ్ళు బూళ్ళు అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ చూసి చెప్తాం. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, డెఫినెట్గా ట్రై చేయండి. చూసారు కదా, లోపల వరకు కుక్ అయింది. వావ్, చాలా టేస్ట్గా ఉంది. డెఫినెట్గా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్తో షేర్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.